హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ దగ్గర 2016 కంటే ముందు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా ఉందా? అయితే మీకు ఒక అద్భుతమైన శుభవార్త. గత కొన్ని దశాబ్దాలుగా మీరు ఎదురు చూస్తున్న కళ ఇప్పుడు నిజం కాబోతుంది. ఏపీ ప్రభుత్వం దాదాపు 75 లక్షల మంది పేద కుటుంబాలకు తమ సొంత ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ పథకం ఏమిటి? మీకు ఎలా లాభం జరుగుతుంది? అలాగే మీ భూమిని 22A నిషేధిత జాబితా నుండి ఎలా తొలగించుకోవాలి? ఈ వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాపిక్లోకి వస్తే, గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాల మీద కేవలం అనుభవ హక్కులు మాత్రమే ఉండేది. అంటే మీరు ఆ ఇంట్లో ఉండొచ్చు, కానీ దాన్ని అమ్ముకోవడానికి లేదా బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడానికి వీలుండేది కాదు. కానీ ఇప్పుడు కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్గా మారుస్తోంది. అంటే ఇకపై ఆ భూమికి మీరే పూర్తి యజమానులు అన్నమాట. మీరు ఆ భూమిని అమ్ముకోవచ్చు, మీ పిల్లలు గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదా బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల కుటుంబాలకు వర్తిస్తుందన్నమాట. చాలామందికి ఈ భూమి ఉన్నా అది రికార్డులో 22A అంటే నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ముఖ్యంగా మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధుల భూములు కూడా ఇందులోనే చిక్కుకున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు 5 రకాల కేటగిరీల భూములను ఈ 22A నుండి తొలగించాలని ఆదేశించింది. మీరు మీ దగ్గరలోని సచివాలయంలో లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ భూమిని నిషేధిత జాబితా నుండి తీసేస్తారు. దీనివల్ల మీ భూమి విలువ రాత్రికి రాత్రే పెరుగుతుంది. అలాగే మీ భూమి రికార్డులో ఎవరైనా మార్చేస్తున్నారన్న భయం ఇక అవసరం లేదు. ప్రభుత్వం డిజిటల్ లాక్ విధానాన్ని తెచ్చి, ఇది బ్యాంక్ లాకర్ లాంటిదన్నమాట. అంటే మీ భూమి రికార్డులో బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రపరుస్తారు. అలాగే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ లేకుండా సాక్షాత్తు తహసీల్దార్ కూడా మీ రికార్డులను మార్చలేరు. ఇది భూ యజమానులకు, అలాగే భూ కబ్జాలు చేసేవారికి అరికట్టడానికి ఒక గొప్ప అడుగు అన్నమాట. అలాగే గతంలో ఉన్న రాజకీయ నాయకుల ఫోటోలతో కూడిన పాస్ పుస్తకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు అధికారిక రాజముద్ర అంటే స్టేట్ ఎంబ్లంతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఇప్పటికే 22 లక్షల మందికి పంపిణీ పూర్తయింది. మార్చి 2027 నాటికి రాష్ట్రంలోని 1.12 కోట్ల మంది రైతులకు, ఇంటి యజమానులకు ఈ కొత్త పాస్ పుస్తకాలు అందుతాయి. ఇందులో QR కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేస్తే మీ భూమి హిస్టరీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. అలాగే చాలామందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఏమనుకుంటారు, మా దగ్గర ఒరిజినల్ పట్టా పోయింది, మరి మా పరిస్థితి ఏంటి అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. మీ సచివాలయంలో అడంగల్ లేదా 1B రికార్డుల్లో మీ పేరు ఉంటే మీరు డూప్లికేట్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒక విషయం గుర్తుంచుకోండి, డిజిటల్ లాక్ వేసుకునేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఆధార్తో లింక్ అయి ఉండాలి, లేదంటే ఓటీపీ రాదు. సో ముందుగా మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే మీ పట్టా 2016 కంటే ముందుదా కాదా చెక్ చేసుకోండి. మీ సచివాలయంలోని సర్వేయర్ లేదా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే VROని కలవండి. మీ ఆధార్ కార్డ్, పాత పట్టా కాపీ సిద్ధంగా ఉంచుకోండి. సో ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ హక్కుల గురించి తెలియదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.